కన్యా రాశి వారి ఫలితాలను గనక నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు పరిశీలించుకుంటే గనక జ్ఞాన సముపార్జన కోసం పరితపిస్తారండి. అంటే చిన్నపిల్లలవని, పెద్దాళ్ళవని, లేకపోతే వృద్ధులవని, ఏమిటి ఇదే లైఫ్ ఈ రోజు ఒక పద్ధతిలోనే ఉంది అని ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనడం కోసం దేవాలయాలు, పూజలు, వేద విద్యలు ఇలాంటి వాటిపైకి కొంత దృష్టి మళ్ళుతూ ఉంటుంది. పురాణ పఠనాలు చేయాలని, అలాంటివి వినాలనే ఆలోచన ఎక్కువగా వస్తుంది. అలాగే నిరంతరం అందరితోటి కూడా సహకారం అందిస్తూ మీరు అందరితోటి కలుపుగోలుగా ముందుకు వెళ్ళిపోతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ముందంజలో ఉంటారు. విదేశీయానాలు సఫలీకృతం అవుతాయి. కానీ నూతనంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ, లేదా చాలా ఏళ్ళైపోయి పెళ్ళైన భార్యాభర్తలు కానీ ఎవరైనా కూడా కాస్త మౌనంగా ఉండడం అనేది మంచిది. అలాగే జన్మశుక్రుడి వలన కొంత మూత్రకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంచేత శుక్రుడి ప్రీత్యర్థం, శుక్రగ్రహ ప్రీత్యర్థం శుక్రమంత్రాన్ని, శుక్ర శ్లోకాన్ని పఠనం చేసుకోవడం అనేది ఈ మాసం అంతా కూడా చాలా ముందుగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టండి. అలాగే కొత్త పెట్టుబడులకి, కొత్తగా ఆయన ఏదన్నా స్థలాలు కొనాలన్నా, ఇళ్ళు కొనాలన్నా వీటికి కొంత ఈ మాసం పోస్ట్ పోన్ చేయడమే మంచిది. అలాగే గురుడు లాభంలో ఉన్నందుకు మంచి అవకాశాలు మీకు ముందంజలో ఉంటాయి. కానీ 1కి 2 సార్లు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది శ్రేయస్కరం. అలాగే ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త పడుతూ తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. ఇక కుజుడు, తృతీయ కుజుడు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడానికి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో కూడా అంత కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇంకొకసారి ఒక అడుగు వెనక్కి వేసి మరోసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా మంచిది. ఈ మాసం అంతా కూడా ఓం హేరంబ గణపతియే నమః అనే నామాన్ని స్మరించుకుంటూ, దానితో పాటుగా హేరంబ గణపతి శ్లోకాన్ని పఠించుకుంటూ, గణపతిని దూర్వాయుగ్మంతో పూజ చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వరాష్టకం చదవ వలన కన్యా రాశి వారికి అన్నింటల్లో కూడా ముందంజలో ఉంటారు.